ఓకే స్టూడెంట్స్, మా 4th క్లాస్ సెకండ్ లెసన్ చెప్పుకోబోతున్నాం. ఈరోజు మనము ఫస్ట్ లెసన్ ఆల్సో కంప్లీటెడ్. మనం ఫస్ట్ లెసన్ ఇంద్రధనుష్ లెసన్ చెప్పేసుకున్నాం కదా. మరి 4th క్లాస్ సెకండ్ లెసన్ సచ్ కా ఇనామ్, ద రివార్డ్ ఫర్ ఆనెస్టీ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ మనకి మీనింగ్ కూడా ఇచ్చారు. చూడండి అమ్మా, సెకండ్ లెసన్ అంటే హానెస్టీగా నిజాయితీగా ఉండడం వల్ల మనిషికి దక్కేటువంటి గౌరవం ఏమిటి చూద్దాం. అసలు ఏంటో ఈ లెసన్ ఏంటో, ఎవరి గురించి చెప్తున్నారో ఏంటో చూద్దాం. ఓకే, बात उन दिनों की है जब गोपाल कृष्ण गोखले पाठशाला में पढ़ते थे. మరి ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ బుక్స్ ఓపెన్ చేసుకొని మీరు ఫింగర్ పెట్టుకొని లైన్ బై లైన్ ఫింగర్ మూవ్ చేస్తూ చూడండి అమ్మా లెసను. మరి ఎవరి గురించి చెప్తున్నారు అనేది ఆల్రెడీ ఇంట్రొడక్షన్ పార్ట్ ఫస్ట్ లైన్లోనే మనకు అర్థమైపోయింది. బాత్ ఉన్ దినోంకి హే, అప్పటి రోజుల నాటి మాట. అంటే ఏంటి, ఎప్పటి రోజులు అవి? జబ్ గోపాలకృష్ణ గోఖలే పాఠశాలమే పడితే థే, ఎప్పుడైతే గోపాలకృష్ణ గోఖలే గారు పాఠశాలలో చదువుకుంటున్నారో అప్పటి నాటి మాట అని చెప్పి చెప్తున్నారు. ఏక్ దిన్ ఉన్కే అధ్యాపక్ महोदय ने कक्षा के बच्चों को गणित के कुछ प्रश्न हल करने का दिए. అంటే చూడండి, एक दिन उनके అధ్యాపక మహోదయ్ మీన్స్ గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయుడు గారు కక్షాకే బచ్చోంకో క్లాస్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గణిత్కే కుచ్ ప్రశ్న హల్ కర్నేకో దియే, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కోసం అని చెప్పి మ్యాథమెటిక్స్లో ఇచ్చారన్నమాట. ఎవరు? ఉపాధ్యాయుడు. ఎవరు క్లాస్లో? గోపాలకృష్ణ గోఖలే గారి క్లాస్ రూమ్లో అనమాట. బాలక్ గోపాల్ కో ఉన్మే సే ఏక్ ప్రశ్న కా ఉత్తర్ నహీ ఆతా థా. మరి ఈ బాలక్ గోపాలకృష్ణ గోఖలే గారు చిన్న పిల్లవాళ్ళు కాబట్టి ఆయనకి ఉన్మేసే ఏక ప్రశ్నగా ఉత్తర్ నహీ ఆతా, కొన్ని ప్రశ్నలు కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇచ్చారు సార్ వాళ్ళు. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని ఇచ్చినప్పుడు వాటిట్లో నుంచి ఈయనకి ఒక ప్రాబ్లం సొల్యూషన్ రాలేదు, సాల్వ్ చేయలేకపోయారు ఈయన. ఇస్లియే ఉస్నే ఉచ్చ కక్షా కి ఏక్ విద్యార్థి కి సహాయతా సే ఉస్ ప్రశ్న కో హల్ కర్ లియా. మీన్స్ మరి మనకి రాకపోతే మనము మిస్ ఎక్కడ కొడతారో అని చెప్పి ఆల్రెడీ మనము పెద్ద అక్కాయిలు వాళ్ళు ఉంటారు కదా, మనకన్నా హయ్యర్ క్లాసెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము అక్క నాకు ఈ ప్రాబ్లం రావట్లేదు, కొంచెం చెప్పవా సొల్యూషన్ అని చెప్పి అడుగుతాం కదా. అలాగే మన గోపాలకృష్ణ గోఖలే గారు ఏం చేశారు? ఉస్నే ఉచ్చ శిక్షాకి ఏక్ విద్యార్థి, ఉచ్చ శిక్ష మీన్స్ హయ్యర్ స్టూడెంట్, హయ్యర్ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఉస్ ప్రశ్నకో హల్ కర్ లియా, ఆ క్వశ్చన్ అయితే ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ని ఆ హయ్యర్ క్లాస్ స్టూడెంట్ అడిగి సాల్వ్ చేశాడు. జబ్ అధ్యాపక మహోదయ్ నే सब बच्चों की कापियाँ जांची तो पाया कि केवल एक बालक गोपाल ने ही सारे प्रश्नों को हल किए थे. మరి చాలామంది పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ రావు కాబట్టి మరి మన గోపాలకృష్ణ గోఖలే గారు ఏం చేశారంట, టోటల్ మొత్తం ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసేసి అధ్యాపక్ మహోదయ్ ఎవరైతే ఉన్నారో టీచర్ దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీగా చూపించేస్తాడు. ఇదిగోండి నేను మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూషన్స్ నేను చేసేసాను అని. జబ్ అధ్యాపక్ మహోదయ్నే సబ్ బచ్చోంకి కాపియా జాంచీతో, అందరి బుక్స్ వెరిఫై చేసిన తరువాత కేవల్ ఏక్ బాలక్ గోపాల్ నే హీ సారే ప్రశ్నోం కే హల్ కియే, మరి ఒకే ఒక్క బాలుడు గోపాల్ కృష్ణ గోఖలే అనేటువంటి బాలుడు మాత్రమే అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగాడు. చూద్దాం. అధ్యాపక్ మహోదయ్ कक्षा में गोपाल की प्रशंसा करने लगे और बाकी बच्चों को उसके जैसा ही बनने की सीख देने लगे. మరి అంతే కదా, మనం కూడా అంతే కదా. ఎవరైనా స్టూడెంట్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారనుకోండి, పక్కన చాలామంది పిల్లలు ఎవ్వరూ కూడా చేయలేకపోయారనుకోండి, ఒరే వీడిని చూసి నేర్చుకోండిరా అన్నీ చేశాడు అని చెప్పి అంటాం కదా. అలాగే ఇక్కడ కూడా ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఏమంటున్నారంట, అధ్యాపక్ మహోదయ్
कक्षा में गोपाल की प्रशंसा करने लगे. మరి గోపాల్ గారిని మెచ్చుకోవడం స్టార్ట్ చేశారు. और बाकी बच्चों को उसके जैसा ही बनने की सीख देने लगे. మిగిలిన పిల్లలు ఎవరైతే రిమైనింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గోపాల్ని చూసి నేర్చుకోండి అని చెప్పి వాళ్ళకి క్లాస్ తీసుకోవడం స్టార్ట్ చేశారనమాట. బాకీ బచ్చోం మీన్స్ రిమైనింగ్ స్టూడెంట్స్ అనమాట. ఓకే అమ్మా, ద నెక్స్ట్ లైన్. లేకిన్ యహ్ क्या बालक गोपाल एकदम उठ खड़ा हुआ और रोने लगा. ఏడుస్తున్నాడు మనవాడు. ఎవరు? మన గోపాలకృష్ణ. ఎందుకురా ఏడుస్తున్నావు? ఏడుస్తున్నాడు. లేచి నుంచోని సడన్గా చూడండి. जैसा ही बनने की लेकिन यह क्या बालक गोपाल एक दिन उठ खड़ा हुआ और रोने लगा. ఒక్కసారిగా లేచి నిలబడి క్రయింగ్ స్టార్ట్ చేశాడనమాట మన గోపాలకృష్ణ. ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి టీచర్ అడుగుతాడు కదా. అధ్యాపక్ నే జబ్ ఉస్కే రోనే కా కారణ్ జాననా చాహా తో బాలక్ నే బతాయా. ఏంటిరా ఏడుస్తున్నావు? నేను నిన్ను తిట్టలేదమ్మా, మెచ్చుకున్నాను. నువ్వు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావు కాబట్టి నీలాగా అందరినీ నేను మౌల్డ్ చేయాలని నేను అలా అన్నాను, నిన్ను తిట్టలేదమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ గోపాల్కి నచ్చ చెప్పడం స్టార్ట్ చేశారు. అయితే ఆ గోపాలుడు ఏమంటున్నారో చూడండి. मैंने उस एक प्रश्न को हल करने में उच्च शिक्षा की विद्यार्थी की सहायता ली है, इसलिए प्रशंसा उस विद्यार्थी की होनी चाहिए. అర్థమైందా? ఏమండి సార్ గారు, పొరపాటు పడ్డారు. నేను ఒక్కడనే ఇంత టాలెంటెడ్గా ఇవన్నీ చేయలేదు. నాకు ఒక ప్రాబ్లం రాకపోతే హయ్యర్ క్లాస్ స్టూడెంట్ని అడిగి నేను వాళ్ళ దగ్గర సాల్వ్ చేయడానికి నేను వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. సొల్యూషన్ అనేది నేను వాళ్ళ హెల్ప్ తోటి చేశాను. సో ఈ ప్రశంసలు, ఈ మెచ్చుకోవడాలన్నీ కూడా నాకు సంబంధించినవి కావు. ఎందుకంటే నేను కూడా వీళ్ళలాగా మొత్తం చేయలేకపోయాను. నేను కూడా ఒక ప్రాబ్లమ్ని హయ్యర్ స్టూడెంట్స్ హెల్ప్ తీసుకొని మరి చేశాను కాబట్టి నన్ను అంతగా మెచ్చుకోకండి. కావాలంటే నేను ఎవరైతే హెల్ప్ తీసుకున్నానో వాళ్ళని తీసుకొస్తాను, వాళ్ళని కూడా మెచ్చుకోండి అన్నాడు. దిస్ ఈజ్ ఇనామ్ అంటే ఏంటి? ఇది ఆయనకున్నటువంటి నిజాయితీ ఏదైతే ఉందో, ఆయన ఆనెస్టీ ఇక్కడ బయట పెట్టుకున్నాడు. మరి మనమైతే ఏం చేస్తాము? పక్కన వాళ్ళు చేసిన పనిని కూడా మనమే చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటాము. మరి ఈయన గొప్ప వ్యక్తి కాబట్టి ఏం చేశారు? తను చేసిన పనిని పక్కవాడి హెల్ప్తో చేశాడు కాబట్టి ఎవరైతే ఉన్నారో ఆ హెల్ప్ చేసిన వ్యక్తిని కూడా మీరు మెచ్చుకోండి అని చెప్పి ఆ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పడం జరిగింది. ఉస్ ఏక్ ప్రశ్నకో हल करने में उच्च शिक्षा की विद्यार्थी की सहायता ली है, इसलिए प्रशंसा उस विद्यार्थी की होनी चाहिए అని చెప్పేసి ఆ హెల్ప్ చేసినటువంటి హెల్పర్కి కూడా మీరు కొంచెము ప్రశంసలు ఉంచండి అని చెప్పాడు. యహ్ సున్కర్ అధ్యాపక్ మహోదయ్ చకిత్ రహ్ గయే. ఇది విని షాక్ అయ్యారనమాట టీచర్. ఇంత నిజాయితీగా ఎవరు చెప్తారు? ఏ స్టూడెంట్ కూడా చెప్పరు కదా. ఏమని చెప్తున్నారు? అబ్బా, నువ్వు ఇంత నిజాయితీగా నువ్వు చేయని పనిని ఒప్పుకున్నావా అని చెప్పి ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో షాక్ అయ్యారనమాట. उन्होंने बालक गोपाल को अपने पास बुलाकर गले से लगा लिया. आदि उन्होंने बालक गोपाल को पास अपने बुलाकर తన దగ్గరికి పిలుచుకొని, బాబు నువ్వేం బాధపడకమ్మా, నీ నిజాయితీని నేను గుర్తించాను అని చెప్పాడనమాట. फिर उसके सिर पर हाथ फेरते हुए बोले, तुमने ईमानदारी और सच्चाई का परिचय दिया. मेरा आशीर्वाद है कि जीवन में तुम महान बनो. మరి తను నిజాయితీగా తను చేయనటువంటి పనిని పక్కవాళ్ళు చేశారు అని చెప్పి ఒప్పుకున్నాడు కాబట్టి ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో ఏమంటున్నారంట, దగ్గరికి పిలుచుకొని తల నిమురుతూ, మనకి పిల్లలకి ఇలా తల నిమురుతూ ఉంటాం కదా మనము, తల నిమురుతూ బాధపడకు నాన్న నువ్వు. ఉస్కే సిర్ పర్ హాత్ ఫేర్తే హుయే బోలే, తల నిమురుతూ చెప్తున్నాడు ఏమని? తుమ్నే ఈమాన్దారీ ఔర్ సచ్చాయి కా పరిచయ దియా. నువ్వు నిజాయితీ, హానెస్ట్ని, అలాగే సచ్చా అంటే ఏంటమ్మా? ట్రూనెస్ అన్నమాట. నిజాయితీని
నీ నిజమైనటువంటి నిజాన్ని నిజాయితీని నువ్వు నిరూపించుకున్నావు. మేరా ఆశీర్వాద్ హైకి నేనేమని ఆశీర్వదిస్తున్నానంటే నిన్ను జీవన్ మే తుమ్ మహాన్ బనో, జీవితంలో గొప్పవాడివి కావాలి నువ్వు అని చెప్పి ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో చక్కగా ఆశీర్వదించారు. దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ లెసన్. మరి శిక్షక్ సే అన్నారు చూసారా, బచ్చోं को महापुरुषों की जीवन सुनाइए तथा उनके समान बनने के लिए ప్రేరిత్ కరే. మరి ఎప్పుడైతే కూడా మనము మనకన్నే ఉండేటువంటి గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముందు ఉన్నటువంటి వాళ్ళు మన నెహ్రూ గారు, చాచా నెహ్రూ, మహాత్మా గాంధీ, ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రలన్నింటినీ కూడా తెలుసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి కష్టాలు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి బాధలు అన్నింటినీ కూడా తెలుసుకొని మనము కూడా కొంచెం వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి కింద ఒకటి ఇచ్చారమ్మా. ఓకే, వన్స్ అగైన్ ఐ రిపీటెడ్ ద టోటల్ లెసన్. से all of you with me, ओके ना. बात उन दिनों की है जब गोपाल कृष्ण गोखले पाठशाला में पढ़ते थे. एक दिन उनके अध्यापक महोदय ने कक्षा के बच्चों को गणित के कुछ प्रश्न हल करने को दिए. बालक गोपाल को उनमें से एक प्रश्न का उत्तर नहीं आता था, इसलिए उसने उच्च कक्षा की एक विद्यार्थी की सहायता से उस प्रश्न को हल कर लिया. ओके, सेकंड पैराग्राफ. जब अध्यापक महोदय ने सब बच्चों की कापियाँ जांची तो पाया कि केवल एक बालक गोपाल ने ही सारे प्रश्नों के हल किए थे. अध्यापक महोदय कक्षा में गोपाल की प्रशंसा करने लगे और बाकी बच्चों को उसके जैसा ही बनने की सीख देने लगे. लेकिन यह क्या बालक गोपाल एकदम उठ खड़ा हुआ और रोने लगा. अध्यापक महोदय ने जब उसके रोने का कारण जानना चाहा तो बालक ने बताया, मैंने उस एक प्रश्न को हल करने में उच्च शिक्षा की विद्यार्थी की सहायता ली है, इसलिए प्रशंसा उस विद्यार्थी की होनी चाहिए. द लास्ट पैराग्राफ अम्मा, थर्ड पैराग्राफ. यह सुनकर अध्यापक महोदय चकित रह गए. उन्होंने बालक गोपाल को अपने पास बुलाकर गले से लगा लिया. फिर उसके सिर पर हाथ फेरते हुए बोले, तुमने ईमानदारी और सच्चाई का परिचय दिया है. मेरा आशीर्वाद है कि जीवन में तुम మహాన్ బనో, గొప్పవాడివి కావాలి అని చెప్పి టీచరు మన గోపాలకృష్ణ గోఖలే గారిని దీవించడం జరిగిందమ్మా. దిస్ ఈజ్ ద సెకండ్ లెసన్. ఓకే, మరి ద నెక్స్ట్ పేజ్ మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి చూడండి అమ్మా. పాఠశాల మీన్ స్కూల్ అనమాట, SCHOOL స్కూల్. ఈమాన్దారీ మీన్స్ సచ్చాయి, ఆనెస్టీ. సచ్చాయి అన్న ఈమాన్దారీ అన్న నిజాయితీ అన్నమాట, ఆనెస్టీ. జాంచ్నా, పరఖ్ కర్నా, టు టెస్ట్, పరఖ్ కర్నా, టు టెస్ట్. ప్రశంస, బఢాయి, ప్రైజ్ అనమాట. ప్రశంస అంటే ఏంటి, ప్రైజ్. ఏక్దమ్, ఉసీ సమయ్, ఎట్ వన్స్, వన్స్ అపాన్ ఏ టైం అంటాం కదా మనము, అలాగనమాట. ఏక్దమ్, ఉసీ సమయ్, ఎట్ వన్స్. చకిత్, హైరాన్, సర్ప్రైజ్డ్. చకిత్, హైరాన్, సర్ప్రైజ్డ్. ఆశీర్వాద్, మంగళ్ వచన్ మీన్స్ బ్లెస్సింగ్ అనమాట. ఆశీర్వదించడం అంటే మంగళకరమైనటువంటి వచనములు చేయడము, మంగళ్ వచన్. మహాన్, బడా, గొప్ప అనమాట, బడా, గ్రేట్. పరిచయ్, పెహచాన్, ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్ అంటే ఇంట్రడ్యూస్ చేయడమా గురించి మనకి ఇచ్చారు ఇక్కడ. పరిచయ్, పెహచాన్, ఇంట్రొడక్షన్. పరిచయ్, పెహచాన్, ఇంట్రొడక్షన్. ఈ మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో మనకి వర్క్ బుక్ పార్ట్లో మీరు రాయాల్సి ఉంటుంది. నేను కూడా ఒకసారి బోర్డు మీద రాసి చూపిస్తానమ్మా. ఓకే.
ఓకే స్టూడెంట్స్, మరి మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు వర్క్ బుక్ పార్ట్ ఓపెన్ చేయండి అమ్మా. వర్క్ బుక్ పార్ట్లో ఉన్నటువంటి శబ్దార్థ మీనింగ్స్ని మీరు జాగ్రత్తగా చూసి రాయండి. పాఠశాల స్కూల్ మీనింగ్ ఏంటి? స్కూల్. పాఠశాల స్కూల్. పాఠశాల అన్నప్పుడు మనము కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి ఆకి మాత్రాలు ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ తప్పులు పోకుండా అక్కడ ఉన్నటువంటివి మీరు జాగ్రత్తగా రాసుకోండి. పాఠశాల మీనింగ్ ఏమిటి? స్కూల్. నెక్స్ట్ ఈమాన్దారీ. ఈమాన్దారీ మీన్స్ ఆనెస్టీ, నిజాయితీ అన్నమాట. ఓకే, ఈమాన్దారీ ఆనెస్టీ. జాంచ్నా టు టెస్ట్, టు టెస్ట్ అనమాట. ఓకే, జాంచ్నా టు టెస్ట్. ప్రశంస, ప్రశంస. ప్రైజ్, ప్రశంస, ప్రైజ్. ఏకదమ్ ఎట్ వన్స్, ఏకదమ్ ఎట్ వన్స్. చకిత్ సర్ప్రైజ్డ్, చకిత్ సర్ప్రైజ్డ్. ఆశీర్వాద్ బ్లెస్సింగ్, ఆశీర్వాద్ బ్లెస్సింగ్. మహాన్ గ్రేట్, మహాన్ గ్రేట్. పరిచయ్ ఇంట్రొడక్షన్, పరిచయ్ ఇంట్రొడక్షన్. ఓకే స్టూడెంట్స్, మనము ఫస్ట్ రోమన్ వర్క్ బుక్ పార్ట్ రాసేసామమ్మా. మరి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెకండ్ రోమన్ మనకి ఇక్కడ వర్క్ బుక్ పార్ట్లో సెకండ్ రోమన్గా ఇచ్చారు. టెక్స్ట్ బుక్లో హమ్నే సీఖా వీ హ్యావ్ లెర్న్ అని చెప్పి ఇచ్చారు కదా, దానిలో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ అనమాట. ఇన్ ప్రశ్నోంకే ఉత్తర్ దో అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఒక 4 క్వశ్చన్స్. వాటిని టెక్స్ట్ బుక్లో నీట్గా చూసి రాయండి. ఓకే, చూడండి. ఇన్ ప్రశ్నోంకే ఉత్తర్ దో, సెకండ్ రోమన్. फर्स्ट क्वेश्चन, अध्यापक महोदय ने बच्चों को किस विषय के प्रश्न हल करने को दिए. అంటే అధ్యాపక్, ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయన పిల్లలకి ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట. చూడండి జవాబ్. జవాబ్ని మనము జా అని మెన్షన్ చేస్తాము. अध्यापक महोदय ने बच्चों को गणित के प्रश्न हल करने को दिए. అంతే కదా, మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చారు టీచర్. ఓకేనా, అధ్యాపక్ మహోదయ్ నే బచ్చోं को గణిత్ కే ప్రశ్న హల్ కర్నే కో దియే. ఇక్కడ మనకి ఖచ్చితంగా ఏంటి, కిస్ విషయ్ అన్న విషయంలో గణిత్ అని రాసుకుంటే మనకి క్లారిఫికేషన్ వచ్చేసినట్లే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. బాలక్ గోపాల్ కితనే ప్రశ్నోं का हल नहीं जानता था. మరి మన గోపాల్ అనే బాలుడికి ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియలేదు అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. మరి మన గోపాల్ కృష్ణ గోఖలే గారు అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగారు, కానీ ఒక ప్రాబ్లం మాత్రమే సాల్వ్ చేయలేకపోయారు. అవునా కదా? సో ద ఆన్సర్ ఈజ్ జవాబ్. బాలక్ గోపాల్ ఏక్ ప్రశ్న కా హల్ నహీ జాన్తా తా. ఒక్క ప్రాబ్లంకే సొల్యూషన్ తెలియలేదు ఆయనకి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అప్నీ ప్రశంసా సున్కర్ బాలక్ గోపాల్ నే క్యా కియా. మరి ఉపాధ్యాయుడు మెచ్చుకోగానే మన బాలుడు ఏం చేశాడమ్మా? చూద్దాం. ఏం చేశాడు? బోరున ఏడ్చాడు. మెచ్చుకుంటే బాధపడ్డాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అన్న విధంగా బాధపడ్డాడు. నేను తిట్టట్లేదు అని చెప్పి ఉపాధ్యాయుడు షాక్ అయ్యే విధంగా అన్నమాట. చూడండి, బాలక్ గోపాల్ అప్నీ ప్రశంసా సున్కర్ రోనే లగా. అవునే, అంతే కదా. మరి గోపాలకృష్ణ గోఖలే ఉపాధ్యాయుడు మెచ్చుకున్న ప్రశంసలను విని రోనేలగా ఏడవడం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. బాలక్ గోపాల్ కా పూరా నామ్ క్యా థా. మరి ఇప్పటి వరకు మన లెసన్ మొత్తం తెలుసుకుంటుంది అదే కదా. మన గోపాల్ గారి పూర్తి పేరేమిటి? పూర్తి పేరు జవాబ్. బాలక్ గోపాల్ కా పూరా నామ్ గోపాలకృష్ణ గోఖలే థా. ఓకే, వన్స్ అగైన్ ఐ రిపీట్,